హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మనం వేస్ట్ అని పారేసే తొక్కతో టూటీ ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారండి. ఈ టూటీ ఫ్రూటీలని ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. ముందుగా మీ అందమైన చేతులతో ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ టూటీ ఫ్రూటీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. పుచ్చకాయ తొక్కను తీసుకోవాలి. ఈ ఎర్రగా ఉన్న లేయర్ను మొత్తం తీసేసుకోవాలి. మీరు పుచ్చకాయకి బదులుగా పచ్చిబొప్పాయి దొరికితే పచ్చిబొప్పాయితో కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఇదే విధంగానే. ఎక్కడా కూడా ఈ పైన కొంచెం కూడా ఎర్రగా ఉన్న పార్ట్ అయితే ఉంచొద్దండి. నీట్గా తీసేసుకోవాలి. అన్ని ముక్కలకి కూడా ఇలా నేను చూపిస్తున్నట్టుగా తీసేసుకోవాలి నీట్గా. అన్ని పుచ్చకాయ ముక్కలకి ఈ విధంగా తీసేసుకోవాలి. వెనక సైడ్ ఉన్న ఈ గ్రీన్ లేయర్ని కూడా తీసేసుకోవాలి నీట్గా. మధ్యలో ఉన్న వైట్ పార్ట్ మాత్రమే మనకు అవసరం అవుతుందండి. పైన రెడ్ పార్టు, వెనక సైడ్ ఉన్న గ్రీన్ పార్టు అస్సలు ఉంచొద్దండి. నీట్గా తీసేసుకోవాలి అన్ని ముక్కలకి కూడాను. ఇది కొంచెం గట్టిగానే ఉంటుందండి. తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ విధంగా నీట్గా తీసుకోవాలి అన్ని ముక్కలకి కూడాను. నెక్స్ట్ ముందుగా ఇలా నేను చూపిస్తున్నట్లుగా నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా. తర్వాత అడ్డంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అన్నీ సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. పుచ్చకాయతో హెల్తీగా న్యాచురల్గా ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేశాను. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అన్ని ముక్కలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజు కాకుండా, అలా అని చిన్న సైజు కాకుండా ఇలా మీడియం సైజు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఇందులో 1 లీటర్ వరకు మంచినీటిని పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ నీటిని కొద్దిగా మరిగించుకోవాలి. నీళ్ళు కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలని వేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేసుకొని ఉడికించుకోవాలి. ముక్కలని ఇలా ఉడికించుకోవటం వల్ల పుచ్చకాయలో ఉన్న స్మెల్, పచ్చిదనం పోతుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించొద్దండి. ఎక్కువసేపు ఉడికించారంటే ముక్క మెత్తబడి టూటీ ఫ్రూటీలు సరిగా రావు. ముక్కలు ఉడికిన తర్వాత కొద్దిగా కలర్ మారుతాయండి. 5 నుంచి 7 నిమిషాల టైం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇందులో ఉన్న నీటిని వంపేసుకొని ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. నీళ్ళన్నీ ఈ విధంగా వంపేసుకొని ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ఒక ముక్కను పట్టుకొని ఇలా నొక్కితే కొద్దిగా మెత్తగా అవ్వాలండి. ఎక్కువ మెత్తగా ఉడికించుకోవద్దు. ఇప్పుడు ఏదైనా ఒక కప్పును తీసుకొని ఈ ముక్కలన్నిటిని కొలుచుకోవాలండి. ఏ కప్పుతో అయినా ఇలా కప్పు నిండు వరకు తీసుకోవాలి ముక్కలని. నాకైతే మొత్తం 3 కప్పుల ముక్కలు వచ్చాయండి. 3 కప్పుల ముక్కలకి 3/4 కప్పు షుగర్ని తీసుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని షుగర్ని అందులోకి వేసుకోవాలి. 1 కప్పు నీళ్ళని పోసుకోవాలి. 2 కప్పుల ముక్కలకి 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. గులాబ్ జామ్కి లేత తీగపాకం ఎలా అయితే పట్టుకుంటామో ఆ విధంగా లేత తీగపాకం రావాలి. ఇలా వేళ్ళకి అంటుకోవాలి. అలా వస్తే సరిపోతుందండి. ముందుగా ఉడికించుకున్న పుచ్చకాయ ముక్కల్ని ఈ పాకంలో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల వరకు ముక్కలని పాకంలో ఉడికించుకోవాలి. ఇలా ముక్క పట్టుకుంటే ఇలా స్పాంజీగా రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఈ పాకాన్ని పీల్చుకున్నట్లండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. చిన్న చిన్న కప్పులను తీసుకోవాలి. ఎన్ని కలర్స్లో చేసుకోవాలనుకుంటున్నారో టూటీ ఫ్రూటీలని అన్ని కప్పులు తీసుకోవాలి.
కొద్దిగా షుగర్ సిరప్ని తీసుకొని ఈ కప్పులలో కొద్దిగా వేసుకోవాలి. ఫుడ్ కలర్ తీసుకోవాలి. మీ ఇష్టం అండి, ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. ఇది ఎల్లో ఫుడ్ కలర్ అండి. ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ అయితే టూటీ ఫ్రూటీలు కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఫుడ్ కలర్ని షుగర్ సిరప్లో వేసి కొద్దిగా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ముందు కొంచెమే తీసుకోండి, సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ కొద్దిగా కలుపుకుంటే సరిపోతుందండి. ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఆరెంజ్ తీసుకుంటున్నాను. అన్ని కలర్స్ని కలుపుకున్న తర్వాత షుగర్ సిరప్లో ఉడికించుకున్న పుచ్చకాయ ముక్కలని ఈ కప్పులలో వేసుకోవాలి. అన్ని కప్పులలో సమానంగా వచ్చే విధంగా వేసుకోవాలండి. షుగర్ సిరప్ ఎక్కువ వేసుకోవద్దండి, ముందుగా వేసుకున్నదే సరిపోతుంది. ఓన్లీ ముక్కల్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా అన్ని కప్పులలో సమానంగా ఉండే విధంగా వేసుకోవాలి ముక్కలన్నిటినీ కూడా. మనం వేసుకున్న ఫుడ్ కలర్ అన్ని ముక్కలకి అంటుకునే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా లైట్ కలరే కనిపిస్తాయండి, ఆరిన తర్వాత తిక్కు కలర్లకి వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని 8 నుంచి 10 గంటల వరకు షుగర్ సిరప్లో ముక్కలని నాననివ్వాలి. పాకాన్ని పీల్చుకొని టూటీ ఫ్రూటీ మంచి టేస్ట్ వస్తాయి. 8 గంటల తర్వాత పైనున్న ప్లేటును తీసుకొని ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఒక ప్లేటును తీసుకొని ముక్కలన్నిటినీ ఇలా వేసుకోవాలి. షుగర్ సిరప్ని అస్సలు వేసుకోవద్దండి, ముక్కలని మాత్రమే వేసుకోవాలి. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్లేట్ సపరేట్ తీసుకోవాలండి, అన్నీ ఒకే ప్లేట్లో మాత్రం వేసుకోవద్దండి. అన్నీ ఇలా ప్లేట్లలో వేసుకున్న తర్వాత ఈ టూటీ ఫ్రూటీలని ఫ్యాన్ కింద ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. ఎండలో అస్సలు ఎండబెట్టుకోవద్దండి, ఎండలో పెట్టుకోవడం వల్ల గట్టిగా అయిపోతాయి. ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకోవాలి. టూటీ ఫ్రూటీలు రెడీ అయ్యాయండి. ఇప్పుడు అన్ని కలర్స్ని కలిపేస్తున్నాను. ఇలా ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే 5-6 నెలల వరకు నిల్వ ఉంటాయండి. అప్పుడప్పుడు కేక్స్, ఐస్ క్రీమ్స్ తయారు చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమందికి తెలుసు ఈ టూటీ ఫ్రూటీలని ఇంట్లోనే ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కామెంట్ చేయండి. అలాగే మీ అందమైన చేతులతో ఒక్క లైక్ అయితే తప్పకుండా చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. మన ఛానల్లో పుచ్చకాయతో న్యాచురల్గా హెల్తీగా ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేశాను. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.